ఏం చెప్తారంటే లోకేష్ మాత్రం దీని మీద ఎక్కడా స్పందించట్లేదు. ఇప్పుడు కొంచెం అధికారులు మాత్రమే డిఎస్ మీద మాట్లాడారు తప్ప మంత్రి నారా లోకేష్ కానీ ప్రభుత్వానికి సంబంధించి మంత్రులు కానీ ఎక్కడ మాట్లాడలేదు. దీనిలో తప్పులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారండి. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47, ఈ రెండు జీవోలు అర్థం ఏంటి? వాటిని వివరించండి మీరు. యాజ్ ఏ హ్యూమన్ మన యొక్క విద్యాశాఖ మంత్రి జీవో నంబర్ 4 గురించి 47 గురించి వివరించండి. ఆ తర్వాత దాన్ని మాయం చేసి ఈరోజు జీవో నంబర్ 5, 6 తీసుకొచ్చారు. మళ్ళీ మేము అడుగుతా ఉన్నాం, మీకు తప్పులు జరిగిన దానిలో మీరు దాన్ని ప్రక్కదారి పట్టించే మాటలు తప్ప వాస్తవాల మీద మీరు లేరు. ఈ డిఎస్సిలో మీ అనుయాయులకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. 421 పోస్టులు అక్కడ కనపడతా ఉన్నాయి స్పోర్ట్స్ కోటాలు. దానిలో టెట్ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. టీచర్కి ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నటువంటి క్వాలిఫికేషన్, మినిమం క్వాలిఫికేషన్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాతనే నువ్వు స్పోర్ట్స్ కోటాలో ఫిలప్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది.